హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఈ వీడియోలో బెంగళూరులోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అయిన సప్తగిరి యూనివర్సిటీ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఎవరైతే సప్తగిరి యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో, సో ఆ కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, సో దాని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ గురించి తెలుసుకునే ముందు మనం సప్తగిరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవాలి. సో దీనిని వాళ్ళు శ్రీనివాస ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు 2001లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. లాస్ట్ 2 decades నుంచి జి దయానంద్ అనే చైర్మన్ అనే వాళ్ళు దీనిని లీడ్ చేస్తున్నారు. సో ఇదేంటంటే మనకి వీటి యూనివర్సిటీతో అఫిలియేట్ అయింది. అంటే విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీతో ఇది అఫిలియేట్ అయింది. సో ఆఫ్టర్ దట్ ఒక 2019-21 ఇయర్స్లో ఇది సో 20 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ ఆ సెలబ్రేషన్స్ కూడా దీన్ని చేశారు. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే 2023-24లో ఈ యొక్క సప్తగిరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది సో యూనివర్సిటీగా దాన్ని కన్వర్ట్ చేశారు. సో అదే విధంగా ఏంటంటే కొన్ని కోర్సెస్ అనేటివి యాడ్ చేసి కొన్ని ఎక్స్పాండ్ చేసి లైక్ మెడికల్ సంబంధించినవి, సో మేనేజ్మెంట్ సంబంధించినవి, లేక హెల్త్ అండ్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ అనేటివి యాడ్ చేసి దీనిని కాలేజీ నుంచి యూనివర్సిటీ కన్వర్ట్ చేసి కొద్ది కోర్సెస్ అనేటివి ఎక్స్పాండ్ చేశారు. సో ఇది ఓవరాల్గా తీసుకుంటే మనకి 21-23 ఎకరాస్ ఆఫ్ క్యాంపస్ ఉంటుంది. మనకి ఇంజనీరింగ్ క్యాంపస్ తీసుకుంటే మనకి 6.5 ఎకరాస్ లాగా ఉంటుంది. సో 2023-24లో కాలేజ్ నుంచి యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు కదా. సో యూనివర్సిటీగా కన్వర్ట్ చేసేటప్పుడు వీళ్ళు ఏంటంటే ఐబిఎం, సిస్కో అని 2 కంపెనీస్తో వాళ్ళు సో పార్ట్నర్షిప్ తీసుకొని సో ఇండస్ట్రీ అలైడ్ ఓరియంటెడ్ సంబంధించిన కరికులం అనేది వీళ్ళు డిజైన్ చేసి స్టూడెంట్స్ అనే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎలాగంటే ఇప్పుడు ఐబిఎం, సిస్కోతో టైప్ అయ్యారు కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ల్యాబ్స్ ఉంటాయి. అదేవిధంగా వాళ్ళకి సంబంధించి ఇండస్ట్రీ ఓరియంటెడ్ టెక్నాలజీస్ కానీ మన కరికులంలో యాడ్ చేసి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. దాంతోపాటు ఈ యొక్క ల్యాబ్స్లో వచ్చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఇండస్ట్రీ ఓరియంటెడ్ టెక్నాలజీ సంబంధించిన నాలెడ్జ్ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా కంపెనీకి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా స్టూడెంట్స్ అనే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. అంటే మెరిట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి కంపెనీ తరఫున సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా ఆ యూనివర్సిటీని డెవలప్ చేస్తున్నారు అంటే దానికంటూ వాళ్ళ ఒక మిషన్, ఒక మోటివ్ అనేది ఉంటుంది. అసలు దేని మీద డెవలప్ చేస్తున్నారు అనే ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. సో మనకి సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీ తీసుకుంటే వీళ్ళు ఇన్స్పైర్ అనే దాని మీద వీళ్ళు యూనివర్సిటీని డెవలప్ చేశారు. సో ఇన్స్పైర్ అంటే సో ఇన్ఫ్రాస్ట్రక్చరు, నోటరింగ్ స్టూడెంట్స్, అదేవిధంగా ప్రాసెస్, ఐడెంటిటీ, రీసెర్చ్, అదేవిధంగా ఫ్యాకల్టీ అంటే ఎక్స్పర్ట్ టీచర్స్ అనమాట. సో ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా మెయిన్ ఏంది, అదేవిధంగా కరికులం ఏది తీసుకుంటారు, మెయిన్గా ఫ్యాకల్టీ ఏ విధంగా ఉన్నారు, కరికులం ఏ విధంగా ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, సో ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, రీసెర్చింగ్ అది ఏ విధంగా ఉంది, సో ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఇలాంటివి చూస్తారు. కాబట్టి సో వాళ్ళు మెయిన్గా దీన్ని ఇన్స్పైర్ అనే దాన్ని వాళ్ళు తీసుకొని యూనివర్సిటీ అనేది డెవలప్ చేసి స్టూడెంట్స్ అనే వాళ్ళకి సో మంచి ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. యూనివర్సిటీ యొక్క మిషను, యూనివర్సిటీ యొక్క వాళ్ళ యొక్క డెవలప్మెంట్ థాట్ ఇవి కాకుండా ఏ పేరెంట్ అయినా, ఏ స్టూడెంట్ అయినా సో మెయిన్గా చూసేది ఏంటంటే క్యాంపస్ యొక్క లేఅవుట్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వాళ్ళు ఏమేమి ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారో చూస్తారనమాట. సో మనకి ఈ యూనివర్సిటీలో తీసుకుంటే సో బిల్డప్ ఏరియా ఏంటి అంటే 25% ఆఫ్ ద యూనివర్సిటీ స్పేస్ వచ్చేసి లంగ్ స్పేస్కి వాళ్ళు అలొకేట్ చేశారనమాట. లంగ్ స్పేస్ ఏంటంటే సో వాకింగ్ స్పేసు, అదేవిధంగా గ్రీనరీకి సంబంధించింది, సిట్టింగ్ ఏరియాస్ అండ్ రిలాక్స్ ఏరియాస్. సో ఇవి ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్ అనే వాడికి మైండ్ అనేది రిలాక్స్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇంటర్ కాలేజీల్లో అవి ఇవి తీసుకుంటే కొన్ని కాలేజీలు ఏంటంటే స్ట్రక్చర్డ్ రూమ్స్ ఉంటాయి అనమాట. అదే బిల్డింగ్లోనే క్లాసెస్, అదే బిల్డింగ్లోనే హాస్టల్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళేదానికి ఉండదు, గేమ్ స్పేస్ ఉండదు, ఏమీ ఉండదు. సో అలా కాకుండా యూనివర్సిటీలో ఇలాంటివి ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్స్ అనే వాళ్ళకి మైండ్ రిలాక్స్ అయ్యి స్టడీస్ మీద ఫోకస్ పెట్టి సో ఎడ్యుకేషన్ అనేది మంచిగా అంటే వీళ్ళు ఇంట్రెస్ట్ పెడతారని చెప్పి అలాంటివి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే కాకుండా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ వీళ్ళకి 200 మీటర్స్ సంబంధించిన అథ్లెట్ ట్రాక్ ఒకటి ఉంది, అదేవిధంగా క్రికెట్ సంబంధించిన గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, సో బాస్కెట్బాల్ గ్రౌండ్ ఉంది. సో ఇలాంటివి స్పోర్ట్స్ సంబంధించిన గ్రౌండ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా అకాడమిక్ జోన్స్కి వచ్చేటప్పటికి వీళ్ళు సో హై అండ్ మోడల్ అంటే డిజిటల్ క్లాస్ రూమ్స్, అదేవిధంగా హై అండ్ లైబ్రరీకి వచ్చేటప్పటికి 3000 స్టూడెంట్స్కి వచ్చిన ఫెసిలిటీ అనేది ఒక లైబ్రరీ అనేది యూనివర్సిటీలో ఉంది. సో ఇదే కాకుండా రీసెర్చ్ సెంటర్స్, తర్వాత ఈ ముందుగా చెప్పే కదా మనం ఐబిఎం, సిస్కో ఇలాంటి కంపెనీస్ సంబంధించిన కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి. దాంట్లో సంబంధించిన టెక్నాలజీస్, ఇండస్ట్రీ ఓరియంటెడ్ టెక్నాలజీస్, హై అండ్ మోడల్ యూజ్ చేసిన ల్యాబ్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇంకోటి తీసుకుంటే మనకి రెసిడెన్షియల్ ఏరియాస్ అంటే స్టూడెంట్స్ ఉండేదానికి హాస్టల్స్. సో మెయిన్గా ఈ యూనివర్సిటీలో మనకి 4 హాస్టల్స్ ఉన్నాయి. 2 వచ్చేసి బాయ్స్కి, 2 వచ్చేసి గర్ల్స్కి. సో ఇయర్ బై ఇయర్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇంక్రీజ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు కొత్తగా హాస్టల్స్ కూడా ఇంకా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయన్నమాట. అసలు కోర్సెస్ విషయానికి వస్తే వీళ్ళు సో ముందుగా చెప్పినట్టుగా మనకి వీళ్ళు ఏంటంటే మెడికల్ సంబంధించిన కోర్సెస్, సో మేనేజ్మెంట్ సంబంధించిన కోర్సెస్, హెల్త్ అండ్ సైన్స్ సంబంధించిన కోర్సెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ ఏంటంటే బీటెక్, బీబీఏ, ఎంబీఏ, ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ, సో ఇలా కోర్సెస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనం మెయిన్గా బీటెక్ విషయానికి వస్తే బీటెక్లో వీళ్ళు సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఏఐడిఎస్, సిఎస్సి డిఎస్, సిఎస్సి రోబోటిక్ ఏఐ,
సో ఈ కోర్సెస్ ఈసీఈ, ట్రిపుల్ ఈ కోర్సెస్ మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది ఇంకా ఇంక్లూడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇయర్ అనేది ఈ కోర్స్ అనేది ఇంక్లూడ్ చేస్తారంట. ఏ పేరెంట్ అయినా కూడా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాను అంటే దాని యొక్క ఫీ స్ట్రక్చర్ తెలుసుకుని ఆ ఫీజుకి సంబంధించిన మా బాబుకి కానీ మా పాప కానీ ఇన్ని మెరిట్ వచ్చింది, నాకు ఇంటర్మీడియట్లో ఇంత పర్సెంటేజ్ వచ్చింది, సో దానికి తగ్గట్టుగా ఏమైనా స్కాలర్షిప్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఒక ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట. సో ఈ యూనివర్సిటీ తీసుకుంటే ఐపీ మార్క్స్ అని బేస్ చేసుకొని ఎవరికైతే 85% అబవ్ ఉంటుందో ఫస్ట్ ఇయర్ వరకు వాళ్ళు 25,000 వరకు వాళ్ళు స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే కాకుండా సో సమ్ ఆఫ్ ద స్పెషల్ స్కాలర్షిప్స్ ఏంటి అంటే వాళ్ళకి సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా నేషనల్ లెవెల్ కానీ ఏమన్నా స్పోర్ట్స్ కానీ వాటి ఈవెంట్స్ ఏదైనా చేసిన వాళ్ళకి సమ్ ఆఫ్ ద స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరైనా సిబ్లింగ్స్ ఆల్రెడీ ఎవరైనా వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ ఆ యూనివర్సిటీలో చదువుతున్నారు అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా కొద్దిగా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా హాస్టల్ విషయానికి వస్తే మనం ప్రీవియస్గా చెప్పినట్టుగా ఇన్ ద క్యాంపస్ లేదంటే 4 రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి, 2 బాయ్స్కి 2 గర్ల్స్కి. అదేవిధంగా వీళ్ళకి అవుట్ ఆఫ్ ద క్యాంపస్ కూడా హాస్టల్స్ ఉన్నాయి. సో దానికి దీనికి వేరియేషన్ తీసుకుంటే మనకు ఒక 10,000 to 15,000 వేరియేషన్ ఉంటుంది. సో అంతే. సో అదే ఇక్కడ ఏంటంటే మనకి షేరింగ్ సింగిల్ షేరింగ్ ఉంది, 2 షేరింగ్ ఉంది, 3 and 4 షేరింగ్ ఉంది. ఇన్ ద క్యాంపస్ హాస్టల్ అదే విధంగా ఉంది, అవుట్ ఆఫ్ ద క్యాంపస్ కూడా సో అదే విధంగా ఉంది. సో దీని తర్వాత మెయిన్గా ఏ పేరెంట్ అయినా ఏ స్టూడెంట్ అయినా ఒక యూనివర్సిటీలో జాయిన్ చేస్తున్నాము అంటే మెయిన్ ఎంక్వైరీ చేసేది ఏంటంటే ప్లేస్మెంట్స్. సో ప్లేస్మెంట్ రికార్డ్ ఏ విధంగా ఉంది, సో ఏ కంపెనీస్తో టైఅప్ అయింది, ఇది దీని గురించి వాళ్ళు ఎక్కువగా ఎంక్వైరీ చేస్తారు. ఈ యూనివర్సిటీలో తీసుకుంటే లాస్ట్ 5 years మనం తీసుకుంటే వన్స్ యూనివర్సిటీ అవ్వకముందు సో కాలేజ్ ఉంది కదా, ఆ కాలేజ్ అప్పుడు తీసుకుంటే వీళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ తీసుకుంటే 12 lakhs ప్యాకేజ్, యావరేజ్ తీసుకుంటే 4 lakhs ప్యాకేజ్. అప్పుడు వీళ్ళకి సర్వీస్ బేస్డ్ కంపెనీస్తో టైఅప్ అయింది లైక్ విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీస్తో టైఅప్ అయ్యడం వల్ల సో వాళ్ళకి ఏంటంటే రిక్రూట్మెంట్ అనేది ఇట్లా 12 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ లాగానే రిక్రూట్ చేసుకున్నారు. ఆఫ్టర్ ద 2025లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో టైఅప్ అయ్యారు లైక్ ఇది అమెజాన్, జస్పే, మైక్రోసాఫ్ట్ ఇలాంటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్తో వీళ్ళు గూగుల్ కంపెనీస్ టైప్ అవ్వడం వల్ల వాళ్ళకి 35 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది, యావరేజ్ ప్యాకేజ్ 6 to 7 lakhs వచ్చింది అనమాట. సో వీళ్ళకి బీటెక్ సంబంధించిన సిఎస్సి, ఈసీఈలో 95% ఆఫ్ ద ప్లేస్మెంట్ ట్రాక్ రికార్డ్ ఉంది. సో ఇదే కాకుండా వాళ్ళు ఒక స్టూడెంట్ అనే వాళ్ళు జాబ్ను పొందాలి అంటే వీళ్ళు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారంటే అసెస్మెంట్ టెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో మాక్ ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేస్తున్నారు, తర్వాత ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి ఫెసిలిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల స్టూడెంట్ అనే వాళ్ళకి ఈజీగా ఇంటర్వ్యూలో క్రాక్ చేయగలుగుతారు. ఈ యొక్క లొకేషన్ విషయానికి వస్తే ఇది చిక్కసాంధ్రలోని సో హేసర్ఘట్ట మెయిన్ రోడ్లో ఈ యొక్క యూనివర్సిటీ అనేది లొకేట్ అయ్యి ఉన్నది. సో మనం మామూలుగా ట్రాన్స్పోర్ట్ తీసుకున్నది ఒక దాసరహల్లి అనే మెట్రో స్టేషన్ దగ్గర నుంచి 3 to 4 kilometers డిస్టెన్స్లో ఇది ఉంటుంది. ఇదే కాకుండా బస్ ఫెసిలిటీ తీసుకుంటే మనకి బస్ నెంబర్ తీసుకుంటే 250, 250A, 250B ఈ నెంబర్స్ బస్సు కన్నా మనం తీసుకుంటే ఆ బస్సు డైరెక్ట్గా మనకి కాలేజ్ దగ్గరికి వెళ్తాయి అనమాట. ఇదే కాకుండా ఏపీ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి మన కాలేజ్ ఏ విధంగా వెళ్ళాలి అనుకుంటారు కదా, సో ఇన్ కేస్ మనం ట్రావెల్స్ తీసుకుంటే మనకి సో మెయిన్ ఏ ట్రావెల్ తీసుకున్నా లైక్ తిరుపతి తీసుకున్నా అట్లా విజయవాడ తీసుకున్నా కూడా సో మన కేఆర్పురంలో దిగితే కొద్దిగా కాలేజ్ అనేది యూనివర్సిటీ దగ్గర నుంచి అక్కడ నుంచి మనకి క్యాబ్స్ కానీ ఏదైనా ఫెసిలిటీ ఉంటుంది, సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది కాకపోతే మనకి సో మారతల్లి కానీ తర్వాత హెబ్బాలు కానీ సో ఈ వీటిలో దిగడం వల్ల మనకి ఏంటంటే తొందరగా యూనివర్సిటీకి త్రూ క్యాబ్స్ ద్వారా మనం వెళ్ళిపోవచ్చు. సో ఇంకా యూనివర్సిటీ గురించి పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది వీటి గురించి తెలుసుకోవాలనుకుంటే సో ముందుగా పాజిటివ్స్ విషయానికి వస్తే మనం యూనివర్సిటీలో 95% ప్లేస్మెంట్ రికార్డు ఉంది. సో అదేవిధంగా ఏంటంటే ఇక్కడ కరికులం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే వీళ్ళు ఐబీఎం సిస్కోతో టైప్ అయ్యి కరికులం అనేది డిజైన్ చేశారు కాబట్టి సో కరికులం అనేది మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ ఇంటిగ్రేషన్, అదేవిధంగా లొకేషన్ యాక్సెసిబిలిటీ, సో వీటిని మనం ఈ యూనివర్సిటీలో పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే అంటే మేజర్ నెగిటివ్స్ ఏం కాదు, సో మైనర్గానే తీసుకోవచ్చు. ఒకటి ఫుడ్, మనం ఏ యూనివర్సిటీకి బయట అదర్ స్టేట్స్లో ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా ఫుడ్ అనేది మనము మేనేజ్ అవ్వాలి. సో అదేవిధంగా ఏంటంటే నేటివ్ పీపుల్ ఈ యూనివర్సిటీ మనకి కొద్దిగా నేటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు, అంటే కర్ణాటక వాళ్ళు అనేది ఎక్కువ ఉంటారు. సో మన వాళ్ళు కొద్దిగా తక్కువ ఉంటారు కాబట్టి సో ఇది మైనర్ నెగిటివ్ అంటే నెగిటివ్గా తీసుకోవచ్చు. ఇదే కాకుండా ఏంటంటే ఇంకా మనకి ఈ యూనివర్సిటీలో తీసుకుంటే క్యాంపస్ అనేది చిన్నగా ఉంది, అంటే 23 acresలోనే ఉంది, నాకు ఎక్కువ క్యాంపస్ కావాలి, సో పెద్ద 100 acres 150 acres క్యాంపస్ ఉండాలి అనే స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా ఉంటారు అనమాట. వాళ్ళకి ఇది కొద్దిగా నెగిటివ్ అనిపించు. సో ఇవి ఇంతకు మించి నెగిటివ్స్ అయితే ఏమి లేవు. సో ఎవరైతే నాకు క్యాంపస్ చిన్నగా ఉన్నా పర్లేదు, నాకు మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్, అదేవిధంగా కరికులం ఏ విధంగా ఉంది, ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు, ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఎడ్యుకేషన్ ఏ విధంగా చెప్తున్నారు, ఇవి మెయిన్గా తీసుకొని సో నాకు ప్లేస్మెంట్ పక్కా వస్తుంది అనే వాళ్ళు ఎవరైతే థింక్ చేస్తున్నారో సో వాళ్ళు ఖచ్చితంగా సప్తగిరి ఎన్పిఎస్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. సో ఇంకా ఈ యూనివర్సిటీలో సో అడ్మిషన్ ప్రాసెస్ ఏంది, కోర్సెస్ యొక్క ఫీజెస్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో అదేవిధంగా ఇలాగ మీరు ఏ యూనివర్సిటీ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్లో 1 by 1 ఒక్కొక్క యూనివర్సిటీ గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేసి అప్లోడ్ చేస్తూ వస్తున్నాము. ఎవరికైతే తెలుసుకోవాలనుకుంటున్నారో మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.